మన తణుకు పట్టణానికి చెందినటువంటి డెమాన్ పవన్ ఈరోజు బిగ్ బాస్లో కంటెస్ట్లో పాల్గొని అందరి అంచనాలకు మించి ఈరోజు 3వ స్థానంలో నిలవటం మనందరికీ కూడా గర్వకారణం. బిగ్ బాస్ కంటెస్టెంట్స్లో యాక్టివ్గా అందరి అభిమానాన్ని చూరుకొని ఈరోజు 0 నుంచి ప్రారంభించి 3rd స్టేజ్కి రావడం అనేది అతని యొక్క శ్రమ, అతని కమిట్మెంటు, అతని డిసిప్లిను, అతను చేసినటువంటి ఈరోజు ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా చేసిన తర్వాత ప్రజల అభిమానాన్ని చూరుకుని ముఖ్యంగా మన తణుకు ప్రాంత ప్రజలందరూ కూడా డెమాన్ పవన్కి అండగా నిలబడి ఈరోజు బిగ్ బాస్లో 3rd ప్లేస్లో నిలిచినప్పటికీ కూడా మనందరికీ కూడా గర్వకారణం. ఇటువంటి యువకులు వారి వారి స్థాయిల్లో వారు ఎంచుకున్నటువంటి రంగాల్లో ఉన్నత స్థానానికి వెళ్ళే విధంగా వారందరూ కూడా పట్టుదల కృషితో ఏ విధంగా ఇటువంటివి సాధించవచ్చు అనే దానికి డెమాన్ పవన్ కూడా ఒక ఉదాహరణ. తన స్వయం శక్తితో ఈరోజు ఆ కాంపిటీషన్లో పాల్గొని కాంపిటీషన్ ఎదుర్కొని ఈరోజు 3rd ప్లేస్కి రావటం, భవిష్యత్తులో కూడా మన తణుకుకి చెందినటువంటి అనేక మంది యువకులు ఈరోజు అనేక రంగాల్లో మనకి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. డెమాన్ పవన్ కూడా తను ఎంచుకున్నటువంటి రంగంలో అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఉన్నత స్థానానికి వెళ్ళి మన తణుకు కీర్తి ప్రదర్శనగా మరింత ముందుకు తీసుకువెళ్ళి తన భవిష్యత్తులో కూడా ఉన్నతంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి వారి తల్లిదండ్రులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ డెమాన్ పవన్ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కంగ్రాచులేషన్స్, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.